యూట్యూబ్లో బిలో 100 సబ్స్క్రైబర్స్ ఉన్న ఇన్కమ్ లీగల్గా ఎలా జనరేట్ చేసుకోవచ్చు అనే టాపిక్ మీద పార్ట్ 1 లాస్ట్ వీక్ నేను క్లియర్గా చెప్పాను. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. మీలో ఎవరికైనా అది సూట్ అవుతుంది, లేకపోతే మీరు ఆల్రెడీ అది చేస్తున్నారు, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది, ఇంకా బెటర్గా మీరు పర్ఫామ్ చేయగలుగుతారు. దాని గురించి తెలుసుకుంటే మీలో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, మేబీ మీకు అది యూజ్ అవ్వచ్చు. ఈరోజు పార్ట్ 2 గురించి మాట్లాడుకుందాం. అదే ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్. ఇది మీలో చాలామంది వినే ఉంటారు. అసలు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అంటే, మన దగ్గర ఉన్న స్కిల్ యూస్ చేసి ఆన్లైన్లో వేరే వాళ్ళకి వర్క్ చేస్తాం. వర్క్ చేసినందుకు పేమెంట్ తీసుకుంటాము. దాన్నే ఫ్రీలాన్సింగ్ అంటారు. ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాంటిది. జాబ్ అంటే ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, రౌండ్స్ సెలెక్ట్ అవ్వాలి, సెలెక్ట్ అయిన తర్వాత జాబ్ వచ్చాక ఆఫీస్కి వెళ్ళాలి. ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాంటిది. జాబ్ అంటే ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, రౌండ్స్ సెలెక్ట్ అవ్వాలి, జాబ్ వచ్చిన తర్వాత డైలీ ఆఫీస్కి వెళ్ళాలి, మంత్లీ వన్స్ శాలరీ వస్తుంది. కానీ ఫ్రీలాన్సింగ్ అలా కాదు. మీ కంఫర్ట్ ఆఫ్ యర్ చాయిస్ నుంచే వర్క్ చేసుకోవచ్చు. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా చేసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా మీరు వర్క్ చేసుకోవచ్చు. మీ దగ్గర ల్యాప్టాప్ అండ్ వైఫై ఉండాలి. మీరు దీనికోసం ఇంటర్వ్యూస్కి ఎక్కడికి బయటకు వెళ్ళక్కర్లేదు. సో ఆన్లైన్లోనే స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. అది కూడా మీ స్కిల్ మీద డిపెండ్ అయ్యి. మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం ఉండదు, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. మీకు నచ్చిన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుని మీరు ఎన్ని అవర్స్ కావాలంటే అన్ని అవర్స్ పని చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ కూడా అవర్లీ బేసిస్ ఉంటుంది. ఒక కంపెనీకి మాత్రమే జాబ్ చేయాలి, అందులో మానేసిన తర్వాతే వేరే కంపెనీలో జాయిన్ అవ్వాలి. ఇలాంటి రూల్స్ ఏమి ఉండవు. మీ దగ్గర స్కిల్ ఉండి టైం మేనేజ్మెంట్ చేయగలిగితే మీరు ఎన్ని కంపెనీస్కైనా వర్క్ చేసుకోవచ్చు. మార్నింగ్ 9 to 5, ఆఫ్టర్నూన్ 2 to 11 ఇలాంటి షిఫ్ట్ టైమింగ్స్ కూడా ఏముండవు. ఇది కంప్లీట్లీ మీ లీజర్ టైంలోనే మీరు మీ వర్క్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేస్తే మీకు పేమెంట్ అనేది పడిపోతుంది. పేమెంట్ అనేది కూడా అవర్లీ బేసిస్ ఉంటుంది, ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటుంది. సో మీరు ఇన్ని అవర్స్ పని చేస్తే ఇంత పేమెంట్ అని ఉంటుంది. సో అలా మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ బట్టి పేమెంట్ అనేది వ్యారీ అవుతుంది. సరే, ఫ్రీలాన్సింగ్లో ఎలాంటి వర్క్స్ ఉంటాయి అంటే గ్రాఫిక్ డిజైనింగ్, కంటెంట్ రైటింగ్, వెబ్ డెవలప్మెంట్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్, ఇంకా చాలా రకాలు ఉంటాయి. మనకి యూజ్ అయ్యేవి ఏంటి అంటే గ్రాఫిక్ డిజైనింగ్, కంటెంట్ రైటింగ్ అంటే థంబ్నెయిల్ డిజైనింగ్, స్క్రిప్ట్ రైటింగ్, వాయిస్ ఓవర్ ఇవ్వడము, ఎడిటింగ్ చేయడము, ఇంకా మీ స్క్రిప్ట్కి తగ్గట్టు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండ్ టెంప్లెట్ సజెస్ట్ చేయడము, ఇవన్నీ ఉంటాయి. ప్రొడక్ట్ మార్కెటింగ్ ఉంటుంది. మీ ఓన్ ప్రొడక్ట్ అయినా ఆర్ మీరు వేరే ఏదైనా ప్రొడక్ట్ని ప్రమోట్ చేస్తున్నాం, దాని సేల్స్ పెంచడము, పబ్లిసిటీ చేయడము. సో ఇలా డిజిటల్ మార్కెటింగ్ కూడా ఉంటుంది. మీ దగ్గర ఉన్న స్కిల్కి మ్యాచ్ అయ్యే ఎలాంటి జాబ్ క్రైటీరియా అయినా మీరు సెర్చ్ చేసుకుని అప్లై చేయొచ్చు. సరే, ఎక్కడ అప్లై చేయాలి అంటే కొన్ని ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఫీవర్, అప్వర్క్, ఫ్రీలాన్సర్, పీపుల్ పెర్ అవర్. నాకు తెలిసి ఈ 4 వెబ్సైట్స్. ఫీవర్ అనేది బిగినర్ ఫ్రెండ్లీ, సో మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అప్వర్క్ అనేది కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకి, ఆల్రెడీ కొద్ది గొప్ప ఇలాంటి వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్వర్క్లో అప్లై చేయొచ్చు. ఇవి ఎలా పనిచేస్తాయి అంటే, ఫస్ట్ మీరు అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, లేదంటే ల్యాప్టాప్లో ఓపెన్ చేసుకున్న పర్వాలేదు. వెబ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి. అందులో మీ మీ పేరు, మీ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇంతకుముందు మీరు ఏమన్నా ఇలాంటివి చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి మీ స్కిల్స్ అనేవి చాలా క్లియర్గా మెన్షన్ చేయాలి. ఫ్రీలాన్సింగ్ అంటే ఒకే వెబ్సైట్లో వర్క్ ఇచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు ఇద్దరూ ఒకే ప్లాట్ఫామ్లో ఉంటారు. సో మీరు మీ ప్రొఫైల్ని ఎలా క్రియేట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు వచ్చిన స్కిల్స్, మీ ఎక్స్పీరియన్స్, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇవ్వండి. మీ ఫోన్ నెంబరు, వీలైతే మీ ఆల్టర్నేటివ్ నెంబర్ కూడా ఇవ్వండి. ఇచ్చి మీ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీ స్కిల్స్కి సెట్ అయ్యే జాబ్స్కి అప్లై చేసుకోవాలి. మీకు ఇచ్చిన వర్క్ చెప్పిన టైంకి కంప్లీట్ చేసుకుంటే మీకు పేమెంట్ అనేది ఎన్ని అవర్స్ అయితే అన్ని అవర్స్కి అవర్లీ బేసిస్లో ఇస్తారు. ఈ ప్రాసెస్లో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉన్నా నాకు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఎలా స్టార్ట్ చేయాలి అంటే, సో ప్రొఫైల్ అంతా బిల్డ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న స్కిల్ ఏంటి, దేని మీద అయితే మీరు వర్క్ చేయాలి అనుకుంటున్నారో దాని మీద ప్రాక్టీస్ చేయండి. అది ఒకవేళ ఇలాంటి గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, వెబ్ డెవలప్మెంట్ కానీ ఇలాంటివి అయితే ప్రాక్టీస్ చేయండి. స్క్రిప్ట్ రైటింగ్, వాయిస్ ఓవర్స్ ఇవ్వడము, ఇంకేదైనా టెక్నికల్, నాన్ టెక్నికల్ ఏదైనా సరే మీ స్కిల్ని కొంచెం షార్పన్ చేసుకోండి.
డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. పార్ట్ 3 నెక్స్ట్ వీక్లో డిస్కస్ చేసుకుందాం. అది మిస్ అవ్వకూడదు అనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.